ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోన పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు, గ్రామ వార్డు సచివాలయాలతో పెద్ద ఎత్తున పేదలను సమీకరించి అర్జీలు సమర్పిస్తూ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం కావస్తా ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, ఉదాహరణకు కర్నూలు నగరంలో వేల మంది పేదవారు మరి ఇంటి స్థలం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో కొట్టాలేసుకున్నారు, గుడిసెలేసుకున్నారు. వారికి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. మరి ఇంటి నిర్మాణానికి ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇటుకలు అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, గడ్డి అయితేనేమి, అన్ని రకాల నిర్మాణ సామాగ్రి అంతా ధరలు పెరిగిపోయినాయి. పెరిగిన దానికి అనుగుణంగా 5 లక్షల రూపాయలకి ఇంటి నిర్మాణానికి పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. 1,50,000, 1,80,000 రూపాయలు ఏమాత్రం కూడా చాలడం లేదు. బేస్ మట్టం వేసుకోవడానికి కూడా అది సరిపోవడం లేదు. కాబట్టి పెరిగిన దానికి అనుగుణంగా 5 లక్షల రూపాయలు పెంచాలని కోరుతా ఉన్నాము. అన్ని ప్రాంతాల్లో మరి ఇంటి స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ పద్ధతుల్లో పేద ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సొంత ఇంటి కళని నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తా ఉన్నాము. ఈ రోజు పేదలతోన అర్జీలు సమర్పిస్తాం. రాబోయే కాలంలో వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.